నమస్తే, వెల్కమ్ టు జీటీఎస్ న్యూస్. నీ స్వాతి. ఈ రోజు మనం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి సంబంధించి 21వ వార్డు అభ్యర్థి మనతో పాటు ఉన్నారు. ఈగల రాములు, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నాం. ఎట్లా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ పనులు ఎట్లా ఉన్నాయి, ఎట్లా చేస్తున్నారు? బ్రహ్మాండంగా ఉంది. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు, పట్టం కడుతున్నారు. ఇంత ప్రభుత్వాన్ని జనాలకు దగ్గర తీసుకెళ్లడంలో రేవంత్ రెడ్డి సఫలీకృతుడైండు. అలాగే మా ఇబ్రహీంపట్నం శాసనసభ్యుడు కూడా ప్రతి రంగంలో ఇప్పటిదాకా ఈ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి దరిదాపు 230 కోట్లకు పైగా తీసుకొచ్చి హెచ్ఎండిఏ నిధులు ఇక్కడ తీసుకొచ్చి రోడ్లే గాని, డ్రైనేజే గాని, 100 పడకల హాస్పిటల్ సూపర్ అంటే సూపర్. అది కేవలం ఇంత దాకా ఏ ప్రభుత్వం చేయలేదు. ఆ పని చేస్తున్నాడు మా ఎమ్మెల్యే గారు. ముఖ్యంగా మీ వార్డులో ప్రధాన సమస్యలు ఏం చెప్తున్నారు ఇక్కడ ప్రజలు? ప్రధానంగా డ్రైనేజు, స్ట్రీట్ లైటు, రోడ్లు. రంగన్న ఒక్కటే మాట చెప్పిండు మా ఎమ్మెల్యే గారు. నా ఇబ్రహీంపట్నం ప్రాపర్లో ఎన్నికల ముందు హామీ ఇచ్చిండు, ఇబ్రహీంపట్నాన్ని ఒక అద్దంలాగా తీర్చిదిద్దని చెప్పాడు. అందులో భాగంగానే ప్రతి ప్రతి వార్డులో సీసీ రోడ్లు వేస్తున్నాడు. అంతేకాకుండా స్ట్రీట్ లైట్ సమస్య తీర్చేశాడు. నీళ్ల సమస్య లేకుండా చేసిండు అన్న. మరి ఇంత మంచి వ్యక్తికి ఓటేయకుంటే జనాలు అందరూ ఆశీర్వాదంతో ఖచ్చితంగా ఇబ్రహీంపట్నంలో మేము అందరం గెలుస్తున్నాం. ఓకే, అక్కడ ప్రజాపాలన, ప్రజాప్రభుత్వము ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా మల్రెడ్డి రంగారెడ్డి ఉన్నారు కదా. ఎట్లా ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలుస్తారన్న ఆశాభావం వ్యక్తం చేస్తారు ఇక్కడ? ప్రజల ఆశీర్వాదంతో ఊహించని మెజార్టీతో గెలుస్తున్నాం. ఎంతమంది ఓటర్స్ ఉన్నారు? మొత్తం 25,000 పైన ఓటర్లు ఇబ్రహీంపట్నం. మీ వార్డుకు సంబంధించి నా వార్డుకు 970 ఓట్లు ఉన్నారు. 970 ఓట్లలో ఎన్ని ఓట్ల మెజార్టీ వస్తుంది అనుకుంటున్నారు? 200 ఓట్ల మెజార్టీతో గెలుస్తాను ఇక్కడ ఖచ్చితంగా. మీరేమైనా స్పెషల్ గా, అంటే ప్రజాప్రభుత్వం మీ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న పనులే కాకుండా మీరేమైనా స్పెషల్ గా మేనిఫెస్టో ఏమన్నా ఉందా ఇక్కడ? నాకు చాలా ఆలోచన ఉంది. దరిదాపు 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. ఒక కౌన్సిలర్ చేసిన అనుభవం ఉంది. నిధులు రాబట్టి ఆదర్శ మున్సిపాలిటీలో నా వార్డు చేస్తాను ఖచ్చితంగా. రాష్ట్రంలో ఆదర్శ మున్సిపాలిటీ మా ఎమ్మెల్యే గారు చేస్తారు. నా 24 వార్డులలో నా 21వ వార్డు ఆదర్శ మున్సిపాలిటీ వార్డు అవుతుంది. ఇది దానికోసం కృషి చేస్తాను. ఎందుకంటే విభిన్న రకాల వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. వ్యాపారస్తులు దరిదాపు 20 పైగా ఈ కులాలు ఉన్నారు ఇక్కడ. కొంచెం ఈ ఏరియాను బాగా డెవలప్ చేస్తే పార్టీకి పేరు వస్తుంది, నాకు పేరు వస్తుంది, మా ఎమ్మెల్యే గారికి పేరు వస్తుందండి. గతంలో చేయలేని పనులు మీరు ఎలా చేస్తారనుకుంటున్నారు? ఎమ్మెల్యే గారి సహకారం, ప్రభుత్వ సహకారం. ఓకే, ఇప్పుడు ముఖ్యంగా ప్రధానంగా ఈ సమస్యల్ని మీరు ఎప్పటిలోపు పరిష్కరిస్తామని వాళ్ళకి చెప్తున్నారు? సాధ్యమైనంత త్వరగా చేస్తాను. 5 సంవత్సరాల నాకు వచ్చే అవకాశం 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా 3 సంవత్సరాలు ప్రభుత్వం ఉంటుంది కనుక పెద్దలు నా దృష్టికి తీసుకొచ్చిన ప్రతి విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి, ఎంపీ గారి దృష్టికి, మరి మాకు సంబంధించినటువంటి మా మంత్రుల దృష్టికి తీసుకెళ్లి ప్రధానంగా నా వార్డులో సమస్యలు లేకుండా తీర్చిదిద్దుతాం. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తేప్పుడు ఖచ్చితంగా అవతల వ్యక్తికి నామినేషన్ కూడా వ్యక్తికి దొరకరు. అట్లాంటి పరిస్థితి చేయాలని ఆలోచన. అటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో మొత్తం మేము చేసిన పనులే, ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే ఏదో మా పనులు మేము చేసిన అభివృద్ధి ఇప్పుడు కనిపిస్తుంది, మేము చేసిన శంకుస్థాపనలకి ఇప్పుడు మళ్ళీ శంకుస్థాపనలు చేసి ఏం చేస్తున్నామని చెప్తున్నాడు మల్రెడ్డి రంగారెడ్డి అని కూడా చెప్తున్నారు వాళ్ళు. చక్కటి ప్రశ్న ఇది. 3 సార్లు ఎమ్మెల్యే చేసిన కిషన్ రెడ్డికి అనుభవం లేదా? ప్రతి సంవత్సరం మార్చి 31తోని నిధులు మళ్ళీ వెళ్ళిపోతాయి. అసలు అప్పుల రాష్ట్రాన్ని, ధనిక రాష్ట్రాన్ని అప్పుల తయారు చేసి అప్పుల పాలు చేసి మా చేతికి ఇచ్చిండ్రు. ఆయనకు తెలుసుగా ప్రతి ఆర్థిక సంవత్సరంలో డబ్బులు ఉన్న కాడికి ఉంటాయి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫైనాన్షియల్ పెడతారు. 2 సంవత్సరాలు అయిపోయింది. మరి 2 సంవత్సరాలు గాంధీ 2 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ నిధులు ఎక్కువగా తీసుకొచ్చి ఇబ్రహీంపట్నంలో చేస్తున్నాడు. ఆయన 3 సార్లు ఎమ్మెల్యే ఉన్నా కానీ హెచ్ఎండిఏ ₹1 తీసుకొచ్చి ఇబ్రహీంపట్నానికి పెట్టలేదు. మరి అది గిట్ట ఆలోచన చేయాలి. అతను హెచ్ఎండిఏ నిధులు ఎన్ని తీసుకొచ్చిండు, ఈ రంగారెడ్డి ఎన్ని తీసుకొచ్చిండు, అది గిట్ల మీ ద్వారా గౌరవ అందరినీ ప్రతిపక్షాలను అడుగుతున్నాను. మరి మీ ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు మంచి చేసే ప్రయత్నాలు చేస్తారా? 100కు 100% ప్రజల యొక్క సుఖమే మా పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి కావాల్సినటువంటి విషయం. అది ఓకే, ఏం చెప్తారు ఫైనల్ గా మీ ప్రజలకి? ఏం చెప్తారు మీ వార్డు ప్రజలకి? ప్రియమైన ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ప్రజలారా, నా వార్డు ఓటర్ మహాశయులారా, మీ ఆశీర్వాద బలంతో ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులను గెలిపిస్తే మన ప్రభుత్వం ఉంటుంది. అత్యధిక నిధులు తీసుకొచ్చి ఇంకా మనకు కావాల్సిన పనులన్నీ పూర్తి చేస్తాం. మీరు ఆశీర్వాదంతో మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ గెలిపిస్తే మీ ఆశీర్వాద బలంతో ఖచ్చితంగా
సేవే లక్ష్యం దృష్టితో ముందుకెళ్లి అభివృద్ధిని చేస్తాం. ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ 119 మున్సిపాలిటీలో ఇబ్రాహీంపట్నం 1వ స్థానానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. అన్ని కన్నివార్డులు కైవసం చేసుకుంటామన్న ఆశాభావం ఉందా మీకు? 100% అన్ని వార్డులను కైవసం చేసుకుంటాం. అవతలి వ్యక్తులకు డిపాజిట్ రావు. నేను కాంగ్రెస్ పార్టీ ఇబ్రాహీంపట్నం మండల్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఈ రోజు గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో కనీసం పేదలకు రేషన్ కార్డులు ఇట్లా ఇవ్వకపోవడము, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వకపోవడము, అదేవిధంగా సంక్షేమ పథకాలు రైతు బంధు ఒకటి వేస్తున్నాం అనేది వాళ్ళు ఉన్నోళ్ళకే 100 ఎకరాలు ఉన్నోళ్ళకి వేయడం జరిగింది. ఈ రోజు రైతు బంధు పడతలేదంటే రేవంత్ రెడ్డి గారు ఒకటే 100 ఎకరాలు ఉన్నోళ్ళకి ఎందుకు, రోడ్లకు ఎందుకు, గుట్టలకు ఎందుకు, పుట్టలకు ఎందుకు అనేసి సర్వే చేసి ఎవరైతే అర్హులైన రైతులు ఉన్నారో, ఎవరైతే దున్నుకుంటున్నారో వాళ్ళకి వేద్దామని ఒక సర్వే చేసి రైతు బంధు వేయడం అనేది జరుగుతుంది. కనీసము ఇక్కడ ఇబ్రాహీంపట్నం లింగపల్లి దగ్గర బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లు డబల్ బెడ్రూమ్లు కట్టారు. డబల్ బెడ్రూమ్లు కట్టి ఒక్కరికి ఇట్లా ఇచ్చిన పాపన పోలేదు. ఇప్పుడు ప్రతి గ్రామాన ఒక్కొక్క ఊర్లో 45 నుంచి 50 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పేదలకు సంక్షేమ పథకాలు అందుతాయి. అందుకే ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీలో 24 వార్డులకు 24 వార్డులు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని అక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఉండు, ఇక్కడ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి స్థానికంగా ఉంది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ కౌన్సిలర్లను ఇట్లా గెలిపించుకుంటే మనము అధికారంలో ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీని డెవలప్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇబ్రాహీంపట్నం ప్రజలకు నమస్కారం. ఈరోజు 21వ వార్డులో ఈగల రాములు గారిని గెలిపించాలనే లక్ష్యంతో మేమంతా కూడా యూత్ అంతా కూడా ఇబ్రాహీంపట్నంలో ప్రచారం చేయడానికి రావడం జరిగింది. ఇప్పటిదాకా రాములన్న చెప్పినట్టుగా అంతా మేమే శిలాపలకాలు వేసినాం, మేమే చేసినామని చెప్తున్నారు కదా. మరి మీకు ప్రజలు ఎందుకు ఓట్లు వేయలే? ఎమ్మెల్యేలో మా ఎమ్మెల్యేకు 45,000 ఓట్ల మెజారిటీతో గెలిపించారు. మీరు శిలాపలకాలే వేసిరు అని చెప్తున్నారు, మీరే నిధులు అని చెప్తున్నారు కదా. మీరు కరెక్ట్ గా పనిచేసి ఉంటే మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. ఒక్కొక్క గ్రామంలో 40-50 ఇండ్లు రావడం జరిగింది. 10 ఏళ్ళు ఒక్క రేషన్ కార్డు వెలిగేలే ప్రభుత్వం, 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఈ రోజు అన్ని గ్రామాలలో, అన్ని మున్సిపాలిటీలలో, అన్ని పట్టణ ప్రాంతాలలో కూడా రేషన్ కార్డు రావడం జరిగింది. అదేవిధంగా దొడ్డు బియ్యంని రేషన్ సరుకుల్లో అందరికి పేదలకు పంచుతుంటే ప్రభుత్వం ఆలోచన చేసి ఈరోజు సన్న బియ్యం తీసుకురావడం జరిగింది. పేదలంతా కూడా బస్సులలో పోతుంటే ఫ్రీ బస్సును తీసుకొచ్చి ఈరోజు మహిళలకు ఎంతో ఉచితమైనటువంటి రవాణా సౌకర్యాన్ని ఈరోజు ప్రభుత్వం కల్పించింది. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన రుణమాఫీ కావచ్చు, లేకపోతే రకరకాలైనటువంటి సంక్షేమ పథకాలను ఈరోజు ప్రభుత్వం తీసుకురావడం కారణంగా ఈరోజు చేయి గుర్తు మళ్ళీ కౌన్సిలర్ గా మన ప్రభుత్వం, మన ఇబ్రాహీంపట్నంలో మనదే ప్రభుత్వం ఉంది, మన ఎమ్మెల్యే ఉన్నాడు, మన కౌన్సిలర్ ఉంటే ఈ కౌన్సిలర్ కు సంబంధించినటువంటి వార్డులలో అభివృద్ధి వేగవంతం అవుతుంది. పోయి మనం వేరే వాళ్ళకు ఓటేస్తే మళ్ళీ అభివృద్ధి అంతా కూడా కుంటుపడుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా గతంలో ఇబ్రాహీంపట్నం మొత్తం వెలుగులు జింపినాం, అంతా జింపినాం అని చెప్పిండు. షెర్లో ఉన్నటువంటి మట్టిని కొట్టుకుపోయి లక్షల రూపాయల, కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు. కంప చెట్లు అట్లే ఉన్నాయి. మరి నువ్వు చేసిన ప్రగతి ఏందని అడుగుతున్నాం. దాంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి అంగడిలో ఒక పార్క్ కడతా అని చెప్పి 50 నుంచి కోటి రూపాయల నిధులను తీసుకొచ్చి ఆడ పార్క్ కట్టారు. చెర్లకు నీళ్లు రాగానే పార్క్ అంతా మునిగిపోయింది. ఇదేనా అభివృద్ధి? ఈ రోజు మేము చేస్తుంటే మీకు కళ్ళు ఒరుస్తలేవా? మీకు ప్రభుత్వం 10 ఏళ్ళు అవకాశం ఇచ్చింది. ఈ ప్రభుత్వం ఇబ్రాహీంపట్నాన్ని ఒక సుందరమైనటువంటి నగరంగా తీర్చిదిద్దాలని చెప్పి 10 ఏళ్ళు మీకు ఓట్లు వేసిరే. మరి ఆయన ఏం చేసినావు? ఈ రోజు మేము ఏదైనా స్టార్ట్ చేయగానే మేమే శిలాపలకం పెట్టాం, అంతా మీరే తెచ్చిరంటారు. మరి ఇలా 100 పడకల ఆసుపత్రి కడుతున్నాం. గతంలో కూని ఆపరేషన్ లో 6 మంది మహిళలు చనిపోవడం జరిగింది. ఆ దృష్టిలో పెట్టుకొని ఈ రోజు మల్రెడ్డి రంగారెడ్డి గారు ఈ ప్రాంతానికి 100 పడకల హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. విద్య, తర్వాత వైద్యం అనేది సంక్షేమ పథకాలన్నీ కూడా పేదలకు రావాలనే లక్ష్యంతో ఈరోజు మల్రెడ్డి రంగారెడ్డి గారు పనిచేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి సహకారంతో మన కౌన్సిలర్ ని మన వార్డులో ఈగల రాములు గారిని గెలిపించుకుంటే మరిన్ని నిధులు వస్తాయి. మన ప్రభుత్వం కూడా రాబోయే రోజులలో పేదలకన్నీ కూడా సంక్షేమ పథకాలు అందుతాయని ఆశిస్తున్నాం. ఓకే.